వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. సో లాస్ట్ యూనిట్ నేర్చుకున్నాను ఈ పేపర్లో. సో ఇది కొద్దిగా ఈ యూనిట్ అనేది ఎంప్లాయీస్ డిపెండ్ చేసి ఉంటుంది. సో నువ్వు ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడం కోసం వాడాల్సిన టెక్నిక్స్ ఏంటి అనేది ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ పాయింట్, సెట్ క్లియర్ గోల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. అంటే నువ్వు చెప్పేటప్పుడు ఖచ్చితంగా దానికి ఒక క్లియర్ గోల్ ఉండాలి. అంటే ఆ ఎంప్లాయీకి క్లియర్ గోల్ ఇవ్వాలి. ఈ రోజుకి ఈ పని చేయాలి, ఇప్పుడు ఈ టైంకి మనకి గోల్ కంప్లీట్ అవ్వాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి అని ఖచ్చితంగా చెప్పాలా. రెండోది రెగ్యులర్ ఫీడ్బ్యాక్. సో వాళ్ళ నుంచి రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ తీసుకోవాలా. అలా తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క డెఫిషియన్సీ, అంటే వాళ్ళు ఎక్కడ పని చేయగలుగుతున్నారు, ఏ విషయంలో పని చేయలేకపోతున్నారు, ఎక్కడ లేట్ అవుతున్నారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ తెలుస్తుంటాయి. నెక్స్ట్ రివార్డ్స్ని ఆఫర్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు రివార్డ్స్ని ఆఫర్ చేసి ఎంప్లాయీస్ అనేది రివార్డ్స్ ఆఫర్ చేయడం వల్ల వాళ్ళు మోటివేట్ అవుతారు ఫర్దర్గా పని చేయడం కోసం. నెక్స్ట్ వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ని రికగ్నైజ్ చేయాలి. వాళ్ళు చేసే చిన్న చిన్న పనుల్ని వాళ్ళకి అచీవ్మెంట్స్, స్మాల్ అచీవ్మెంట్స్ అని, అంటే చిన్న చిన్న రివార్డ్స్ లాగా ఇలా ఇస్తూ ఉండాలా అని చెప్తూ వచ్చాడు. ఓకేనా? ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళు పెద్ద అచీవ్మెంట్స్ తీసుకోవడం కోసం వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు అని చెప్పాడు. నెక్స్ట్ వాళ్ళ యొక్క గ్రోత్ డెవలప్మెంట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మేనేజర్ అయినా హైర్ అథారిటీస్ అయినా ఎంప్లాయీస్ యొక్క గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కొలాబరేషన్ ఎంకరేజ్ చేయాలి. కొలాబరేటివ్ ఎఫర్ట్స్ నీడ్ టు బి ఎంకరేజ్ సో దట్ ఎంప్లాయీస్ కెన్ లెర్న్ అండ్ ఇంప్రూవ్ దర్ పర్ఫార్మెన్స్. అంటే ఒకరి నుంచి ఇంకొకరు కొలాబరేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఒకరు ఇంకొక దగ్గర నేర్చుకునే తత్వాన్ని అక్కడ ఏదైతే ఆ టీం ఉందో, ఆ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు నేర్పాలా. నెక్స్ట్ పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ మధ్యన ఉండాలి. అంటే ఒక ఎంప్లాయీని మోటివేట్ చేయాలంటే చుట్టూ కూడా అందరూ పని చేసే వాళ్ళే ఉండాలి. ఒకడు పని చేస్తే 10 మంది తిరిగే వాళ్ళు కాకుండా చుట్టూ కూడా బాగా పనిచేసే వాళ్ళు ఉంటే అప్పుడు ఆ ఎంప్లాయీ మోటివేట్ అయ్యి ఆ ఎంప్లాయీ కూడా పని చేస్తారు అని చెప్తూ వచ్చారు. ప్రొవైడ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే వాళ్ళ వర్కింగ్ అవర్స్ కానీ, వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ కానీ వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ప్రకారంగా చేసుకోమని చెప్పాలి. అప్పుడు ఎంప్లాయీ అనేవాడు ఫర్దర్గా మోటివేట్ అవుతూ పనిచేస్తాడు. నెక్స్ట్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి నీకు వాళ్ళకి మధ్యన. లీడ్ బై ఎగ్జాంపుల్. సో ఒక లీడర్ అనేవాడు వాళ్ళ యొక్క సబార్డినేట్స్ని ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేయాలి. ఆ తర్వాత ఫోస్టర్ ఏ సెన్స్ ఆఫ్ పర్పస్. మేనేజర్ అనేవాడు ఒక పర్పస్తో వాళ్ళకి ప్రమోషన్స్, అంటే వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఉండాలి వాళ్ళ యొక్క పనితీరుని బట్టి. నెక్స్ట్ సెలబ్రేట్ మైల్ స్టోన్స్. సో పెట్టిన గోల్ రీచ్ అయినప్పుడు సెలబ్రేషన్స్ చేసుకోవాలా. అంటే నీకు కంపెనీ గ్రోత్ వచ్చింది, అప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలా. టర్న్ ఓవర్ పెరిగింది, సేల్స్ పెరిగింది, ఎంప్లాయీస్ ఏదో సాధించారు, ఇలాంటి అన్నింటిని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడానికి వాడే టెక్నిక్స్. నెక్స్ట్ గుడ్ కంట్రోల్ సిస్టమ్. ఒక మంచి కంట్రోల్ సిస్టమ్ నీ బిజినెస్లో ఉండాలంటే కావాల్సినవి ఏంటి? ఫస్ట్ సింప్లిసిటీ. అంటే నువ్వు సింపుల్గా ఉండాలా, నీ సిస్టమ్ కూడా సింపుల్గా ఉండాలా, ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలి. మేనేజర్ కూడా అందరికీ ఒకేలా చూసేద్దాము ఉండాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివిటీ. అంటే చేసే ప్రతి పని కూడా అందరికీ కూడా తెలియాలి. స్పెసిఫిక్గా, క్వాంటిఫైడ్గా, వెరిఫిబుల్. అంటే ప్రతి దానిలో మోసం లేకుండా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. కంట్రోల్ అనేది తీసుకునేటట్టు ఉండాలి. నెక్స్ట్ ప్రాంప్ట్నెస్. ఇది ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ని స్మూత్గా లేదా వేగంగా మేనేజర్స్కి పంపిస్తూ ఉండాలి. మేనేజర్ అనేవాడు ఆ డీవియేషన్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా డిటెక్ట్ చేసేద్దాము ఉండాలి ప్రాపర్ టైంలో. నెక్స్ట్ ఎకానమీ. అంటే ఈ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎక్స్పెన్సెస్తో కూడుకున్నది. సో ఎక్స్పెన్సివ్ కంట్రోల్ టెక్నిక్ అనేది నీ దగ్గర ఉండాలి. సో ఎంత పడితే అంత ఖర్చు పెట్టకూడదు. ఓకే. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. ఇంటర్నల్ గోల్స్, స్ట్రాటజీస్ని పెట్టుకొని, సో దీన్ని బట్టి నీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంచుకొని కొన్ని కండిషన్స్ అప్లై చేయాలి. నెక్స్ట్ యాక్యురసీ. అంటే నువ్వు ఎంత కరెక్ట్గా చేస్తున్నావు, ఎంత యాక్యురేట్గా చేస్తున్నావు, డీవియేషన్స్ ఎక్కడైనా ఉన్నాయా లేవా, ఇవి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సూటబిలిటీ. కంట్రోల్ మస్ట్ రిఫ్లెక్ట్ ద నీడ్స్ అండ్ ద నేచర్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్కి ఏంటి అవసరం, అసలు ఇక్కడ ఏం పని ఉంది, అవి తెలుసుకోవాలి. ఎవరిని పడితే ఆయన తీర్చకూడదు. సో నువ్వు ఒక జాబ్ ఇవ్వాలనుకుంటే నీకున్న నీడ్ ఏంటో తెలుసుకుని దానికి సూటబుల్ అయ్యే పర్సన్ అక్కడ తీసుకురావాలా. ఓకే. సో అలా చేస్తేనే ఆ ఆర్గనైజేషన్ గోల్ అనేది ఈజీగా ఫోకస్ అవుతుంది. నెక్స్ట్ ఫార్వర్డ్ లుకింగ్ నేచర్. అంటే ముందు చూపు ఉండాలి. సో నువ్వు చేస్తున్న పని ఏంటి, నీ సిస్టమ్ ఏం చేస్తుంది, నీ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, రేపు పొద్దున ఇది ఏ పొజిషన్లో ఉంటుంది, రేపు పొద్దున నీ ఇన్వెస్టర్స్ ఎలా తేవాలి, ఇదంతా కూడా అంటే ఫార్వర్డ్ లుకింగ్ నేచర్. అంటే ముందు చూపు అనేది నీకు ఉండాలి. నెక్స్ట్ స్ట్రాటజిక్ పాయింట్స్ని ఫోకస్ చేయాలా. సో అంటే అతను ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో లేదా కస్టమర్ ఉన్నారో వాళ్ళ అటెన్షన్ ఎలా గ్రాప్ చేయాలా, వాళ్ళని ఏ విధంగా స్ట్రాటజిక్గా తీసుకురావాలా, అవన్నీ తెలిసి ఉండాలి. సో నీ దగ్గర ఉన్న డీవియేషన్స్ ఏమైనా అవన్నీ యాక్సెప్ట్ చేయగలగాలి. నెక్స్ట్ మోటివేటింగ్. ఒక మంచి సిస్టమ్ ఉండాలంటే నువ్వు ఎప్పుడు కూడా హ్యూమన్ ఫ్యాక్టర్ని తీసుకుని మోటివేట్ చేస్తూ ఉండాలి, పాజిటివ్గా ఉండాలి వాళ్ళతో పాటు. నెక్స్ట్ కరెక్టివ్ యాక్షన్. తప్పు జరిగేటప్పుడు దాన్ని కరెక్ట్ చేయగలగాలి. అంటే ఒక అడెక్వేట్ కంట్రోల్ సిస్టంలో మిస్టేక్స్ని లేదా ఫెయిల్యూర్స్ని డిటెక్ట్ చేసి
అదే విధంగా ఆ ఫెయిల్యూర్స్ ని క్లోజ్ చేయాలి, క్లోజ్ చేసి దాన్ని కరెక్ట్ చేయాలి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ బడ్జెటరీ కంట్రోల్, మనీ గురించి అనేది. సో బడ్జెట్ కంట్రోల్ చేస్తే దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ పార్టిసిపేషన్. ఇలా చేయడం వల్ల allows the employees of the organization to participate in the process and contribute the maximum effort towards the achieving their goals. సో అంటే వాళ్ళ గోల్స్ ని వాళ్ళు ఎంతో ఎఫర్ట్ పెట్టి వాళ్ళ మాక్సిమం ఎఫర్ట్ పెట్టి దాన్ని రీచ్ అవ్వడానికి యూజ్ చేసుకుంటారు ఈ బడ్జెటరీ కంట్రోల్ మనలో ఉంటే. నెక్స్ట్ టాప్ మేనేజ్మెంట్ సపోర్ట్. బడ్జెటరీ కంట్రోల్ ఇస్ ఎ ప్రాసెస్ దట్ వర్క్స్ మెయిన్లీ విత్ అసిస్టెన్స్ ఆఫ్ టాప్ మేనేజ్మెంట్ లైక్ డైరెక్టర్స్ కానీ మేనేజర్స్ కానీ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని బడ్జెటరీ కంట్రోల్ అంటే బడ్జెట్ ని కంట్రోల్ చేసే విధానం వీళ్ళు ఉండాలి. రెడ్యూస్ కాస్ట్ అంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలి, తగ్గించి చేయించుకోవాలా. ఎఫెక్టివ్ ప్లానింగ్, ఒక మంచి ప్లాన్తో మంచి ఫైనాన్షియల్ యాక్టివిటీతో బాగా యూటిలైజ్ చేసుకుని నీ దగ్గర ఉన్న ఈ రిసోర్సెస్ అని యూటిలైజ్ చేసుకొని వేస్టేజ్ని తగ్గించేసి కాస్ట్ని వీలైనంత వరకు తక్కువగా చేసుకోవాలి. నువ్వు ఏదైతే నువ్వు ప్రొడక్ట్ చేస్తున్నావో ఆ ప్రొడక్ట్ కాస్ట్ని వీలైనంత వరకు తగ్గించాలి. నెక్స్ట్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్. నువ్వు ఎంత తక్కువగా చేస్తే నీకు వచ్చే లాభం అంత ఎక్కువగా ఉంటుందని చెప్తూ వచ్చాడు. త్రూ ప్లాన్ అండ్ గోల్స్, ఒక గోల్ ప్లాన్ చేసుకొని ప్రాపర్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రాపర్ ఫంక్షన్స్ ద్వారా నువ్వు మాక్సిమం ప్రాఫిట్ సంపాదించడానికి చూసుకోవాలా. బడ్జెట్ కంట్రోల్ చేసుకుంటేనే అవుతుంది ఆ పని. నెక్స్ట్ నీ పర్ఫార్మెన్స్ మెజర్ చేసుకోవాలి. సో బడ్జెట్ కంట్రోల్ యాక్ట్స్ యాజ్ ఎ టూల్ ఫర్ మెజరింగ్ పర్ఫార్మెన్స్. ఇట్ హెల్ప్స్ కంపేర్ ద రిజల్ట్స్ అచీవ్డ్ బై ద ఆర్గనైజేషన్ అండ్ ఆబ్జెక్టివ్స్ దట్ ఆర్. అంటే ఏం లేదండి, నువ్వు ప్లాన్ చేయకముందు నీ దగ్గర ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్లాన్ చేశాక నీకు వచ్చిన సేల్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, ఈ రెండు తెలియడానికి కోసం బడ్జెట్ కంట్రోల్ నే వాడతామని చెప్తున్నారు. దీని యొక్క లిమిటేషన్స్, ఒకటి లిమిటెడ్ టు ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. అంటే బడ్జెట్ కంట్రోల్ అనేది మెయిన్ గా ఒక ఆర్గనైజేషన్ యొక్క ఫైనాన్షియల్ అవుట్లుక్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ నో స్టెబిలిటీ. నువ్వు లిమిటేషన్స్ ఉండాలి, స్టేబుల్ గా ఉండాలి మనీ విషయంలో. ఇట్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ స్టేబుల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. ద ఆర్గనైజేషన్ కెన్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు వర్క్ ఆర్ అడ్జస్ట్ ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఫ్రీక్వెంట్ గా బిజినెస్ ఎన్విరాన్మెంట్ మార్చకూడదు. నెక్స్ట్ టైం కన్స్యూమింగ్. అంటే డీటెయిల్ బడ్జెట్ రిపోర్ట్ తయారు చేయాలి. దీనికోసం చాలా టైము చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇందులో స్ట్రాటజిక్ ప్లానింగ్స్ ఉంటాయి, ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఇన్ఫ్లెక్సిబిలిటీ, దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం ప్రీవియస్ యూనిట్స్ లో, ఓకేనా. సో అందుకే నేను దీని గురించి మరి మాట్లాడట్లేదు. నెక్స్ట్ సో షార్ట్ నోట్స్ కింద 5 మార్క్స్ లో కాస్ట్ కంట్రోల్ అంటే ఏంటి, పర్చేస్ కంట్రోల్ అంటే ఏంటి, మెయింటెనెన్స్ కంట్రోల్ అంటే ఏంటి, క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి, ఈ 4 పదాల గురించి మాట్లాడదాం. కాస్ట్ కంట్రోల్ అంటే సో నీ బిజినెస్ యొక్క ఎక్స్పెన్స్ ని తగ్గించుకొని ప్రాఫిట్ పెంచుకోవడమే కాస్ట్ కంట్రోల్. అంటే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింటర్. నువ్వు గ్రో అవ్వడానికి, ప్రాఫిటబుల్ గా గ్రో అవ్వడానికి ఇది ఒక మంచి ఉపయోగం. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే బడ్జెట్స్ అనేవి టు స్టే ఆన్ ట్రాక్. అంటే నువ్వు తక్కువ కాస్ట్ తో నువ్వు తయారు చేసి ప్రాఫిట్ ఎక్కువగా ఎర్న్ చేయడం వల్ల నువ్వు బడ్జెట్ అనేది ట్రాక్ లో ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ లో ఉండడం వల్ల నీకు సింపుల్ గా ఈజీగా ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అని చెప్పాడు. నెక్స్ట్ పర్చేస్ కంట్రోల్ అన్న, ఇది ఒక స్ట్రక్చర్ లేదా ఇది ఒక ఫ్రేమ్ వర్క్ నాన్న. ఏంటంటే పర్చేసింగ్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, అకౌంటబుల్ గా. ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ టీమ్ ఆల్సో యూజ్ పర్చేస్ కంట్రోల్ టు మేనేజ్ సప్లై రిలేషన్షిప్, నెగోషియేట్ కాంట్రాక్ట్స్. అంటే ఎవరైనా మన దగ్గర ఏదైనా కాంట్రాక్ట్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు అయితే ఏమి, మనకు వచ్చే ఆర్డర్స్ అయితే ఏమి, వీళ్ళని నువ్వు కరెక్ట్ గా రిసీవ్ చేసుకోవాలి. ఇందులో 4 రకాలు ఉంటాయి: స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్, ప్లానెడ్ పర్చేజ్ ఆర్డర్, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్, కాంట్రాక్ట్ పర్చేజ్. ఈ 4 రకాలుగా నువ్వు వచ్చిన ఆర్డర్స్ ని నువ్వు హోల్డ్ చేయగలగాలి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ మెయింటెనెన్స్ కంట్రోల్ అన్న, అంటే కొన్ని టూల్స్ ఉపయోగించడం కానీ, అంటే కొంత మెయింటెనెన్స్ టీమ్ కానీ, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎవ్రీడే దాన్ని చెక్ చేస్తూ ఉండాలి. వర్క్ కంట్రోల్ ఏంటి, దాని క్వాలిటీ ఎలా ఉంది, దాని ప్రాసెస్ ఎలా ఉంది, ఎవ్రీడే చెక్ చేయాలి. ఇందులో కూడా మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్, ఫెయిల్యూర్ ఫైండింగ్ మెయింటెనెన్స్. సో ఈ 4 మెయింటెనెన్స్ గురించి తెలిసి ఉండాలి. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్. సో నీ ప్రోడక్ట్ బయటికి వెళ్ళాలి, చాలా మందిలో రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా క్వాలిటీ ఉండాలి, ఓకేనా. సో నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్ లో అది క్వాలిటీగా ఉందా లేదా, నువ్వు ఇచ్చిన క్వాలిటీకి సరిపోతుందా, క్వాలిటీ కంట్రోల్ ఎలాగ ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలా. ఇందులో కూడా 4 రకాలు. మళ్ళీ ప్రాసెస్ కంట్రోల్ ఎలాగుంది, యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఎలాగుంది, కంట్రోల్ చార్ట్స్ ఎలాగున్నాయి, ప్రోడక్ట్ క్వాలిటీ కంట్రోల్ ఎలాగుంది. సో ఈ 4 నీకు తెలిసి ఉండాలా, ఓకేనా. సో ఈ క్వశ్చన్ ని మీరు లాస్ట్ క్వశ్చన్ కదా, ఇది మీకు 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని టైం ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. మిగతా 3 క్వశ్చన్స్ మాత్రం డామ్ షూర్ గా మీరు చదవాల్సింది, ఓకేనా. సో చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రతి క్వశ్చన్ బై క్వశ్చన్ నేర్చుకోండి. అది కష్టమేం కాదు నాన్న, ఒక అరగంట కూర్చుంటే సబ్జెక్ట్ అయిపోతుంది. ఒక సబ్జెక్ట్ వచ్చేసిందంటే మీకు ఒక స్కిల్ పేపర్, ఓకేనా. రిమైనింగ్ స్కిల్స్ కూడా యాప్ లో ఉన్నాయి, చెక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే
అక్కడ వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. నాతో కాంటాక్ట్ అవ్వండి. ప్రతి డౌట్‌ని క్లియర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇంకొక సబ్జెక్ట్స్‌తో కలుద్దాం. థాంక్ యూ.